ఉదయమే దాడి చట్టానికి సమాధి. చట్టాన్ని కూల్చి లంబాడి ఇండ్లను నేలమట్టం చేసిన అధికార అహంకారం. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి ఫోన్ చేస్తే ఎత్తరు, ఎదురైతే దొరకరు. కొత్త సంవత్సరం వేళ ఇండ్లు కాదు జీవితాలే కూలిపోయాయి. ఓవైపు కూలిన గోడలు, మరోవైపు వణుకుతున్న చిన్నారులు. రాత్రి దుప్పట్లే పైకప్పులై దృశ్యాలు. అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు. వాళ్ళ ఇళ్లను కూల్ చేసిన వాళ్ళు, లంబాడి బిడ్డల ఇళ్లను కూల్ చేసిన వాళ్ళ ఫిర్యాదులు చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారంట. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫోన్లు ఎత్తారంట. కనిపిస్తే కూడా దొరుకుతలేరంట. కుమ్మక్క అయినట్టు తెలుస్తా ఉంది. ఇలా కాంగ్రెస్ పెద్దలే గద్దల్లాగా వాలి వాళ్ళ ఇండ్లను సర్వనాశం పట్టించి ఆ భూములను కొల్లగొట్టే ప్రయత్నాలలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీలైతే మనం కూడా ఒకసారి విజిట్ చేసే ప్రయత్నిద్దాం. నిన్న నూతన సంవత్సరం కానీ ఈ లంబాడి పేదల కుటుంబాలకు అది పండగ కాదు. ప్రభుత్వ వైఫల్యానికి చెరిగిపోని గుర్తు. చలిలో వణుకుతున్న చిన్నారులు, కూల్చిన ఇళ్ల శిథిలాల మధ్య రాత్రి రోడ్లపై గడుపుతున్న కుటుంబాలు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి, ఇదేనా మీరు చెప్పే ప్రజాపాలన అంటూ ప్రజలు గరం అవుతున్నారు. వివరాలకు వెళితే మొయినాబాద్ మున్సిపాలిటీలోని పెద్దమంగళారం రెవెన్యూలో సర్వే సంఖ్య 210, 211, 212లో ఉన్న 16 ఎకరాల భూమిని రాఘవేంద్ర సొసైటీ కొనుగోలు చేసి లేఅవుట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం 30 లంబాడి కుటుంబాలు ఫ్లాట్ కొనుగోలు చేసి ఇళ్లను కూడా కట్టుకున్నారు. ఏమైంది? ఇళ్లను కట్టుకుంటే రెండో పేజ్లో కూడా చూద్దాం. అది అయితే ఈ ఇండ్లు అక్రమం అంటూ ఇండ్లను కూల్స్తామంటూ ఇటీవల మున్సిపల్ కమిషనర్ చెప్పారని బాధితులు వాపోయారు. దీనిలో భాగంగా రమావత్ శాలిని ఆ కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకుంది. స్టే ఆర్డర్ ఈ నెల జనవరి 20 వరకు ఉన్నప్పటికీ వాటిని కనీసం లెక్క చేయకుండా అధికారులు అహంకారంతో ఇల్లును కూల్చడమే, ఇళ్లను ఉదయమే కూల్చారు. ఇండ్లు ఎందుకు కూల్చుతున్నారని ఆ బాధితులు ప్రశ్నించగా, ఏం ఆర్డర్ ఉందని అధికారులను అడిగితే ఎట్లాంటి ఆదేశాలు చూపించకపోవడం పరిస్థితి మరింత దారుణంగా ఉందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం పట్ల మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్, ఆ టౌన్ ప్లానింగ్ అధికారి వాణిలకు ఫోన్ చేస్తే ఎత్తరు. మరి ఖాజా మొయినుద్దీన్ మరి మంచిగానే తీసుకున్నావేంది మరి అధికారి వాణి ఇద్దరు కలిసి మంచిగానే దండుకున్నారా? ఎదురైతే దొరకరు. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటగా విధులు నిర్వర్తిస్తున్నారని క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త సంవత్సరం వేళ ఇల్లు గడప లేకుండా చిన్నారులు రోడ్డు పైన నిద్రపోవాల్సి రావడం హృదయ విదారకంగా మారిందంటూ. అరే నువ్వు కూల్చేస్తే 2-3 రోజులు ఆగి కూల్స్తే నీ తప్ప? వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏం జరిగిందో తెలుసుకొని కూల్స్తే తప్ప? కొత్త సంవత్సరం పోలే అందరూ న్యూ ఇయర్ వచ్చిందని చీర్స్ కొడతా ఉంటే మా లంబాడి బిడ్డల బతుకులు ఆగం చేసింది కదరా మీరు. పాపం అదే వేరే వాళ్ళ ఎగులు కొడతారా? ఉండదు అట్లుండదు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నది దాంట్లోనే ఉంది కదా, మరి ఆయన ఇల్లు ఎందుకో కూల్చాలే? ఎన్నో ఫామ్ హౌస్లు కూడా అక్రమంగా కట్టుకున్నారు. మరి వాటి టచ్ చేస్తారా? పొంగులేట్ చిన్న ఫామ్ హౌస్ ఉంది అక్కడ పోవడానే. కొత్త సంవత్సరం వేళ ఇల్లు గడప లేకుండా చిన్నారులు రోడ్డు పైన నిద్రపోవాల్సి రావడం హృదయ విదారకంగా మారిందంటున్నారు. చలి, ఆకలి, భయంతో చిన్నారులు వణికిపోతుండగా తల్లిదండ్రులు తమ పిల్లల భవితవ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతూ నిన్న బాధితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై గురువారం బాధితులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తమ ఇళ్లను అక్రమంగా కూల్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు గట్టిగా ఆ మొయినాబాద్ పోలీసులను కోరిండ్రు. కానీ కోరితే ఏమవుతుంది? మొయినాబాద్ పోలీసులు, ఇక్కడ అధికారులు, ఇక్కడ ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి అన్ననో తమ్ముడో ఫోన్ చేస్తే అయిపోయా. పోలీసు సిఐ పట్టించుకుంటాడా, ఎస్ఐ పట్టించుకుంటాడా, ఏసీపీ పట్టించుకుంటాడా, డీసీపీ పట్టించుకుంటాడా? ఎవడైనా పట్టించుకొని కేసు ఫైల్ చేసిండు అనుకో అని ఉద్యోగం మోస్తూ. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పైన ఆ కేసు పెట్టిన ఒక ముస్లిం ఆఫీసర్ ఎస్ఐ ఆయన ఏం చేసిండు? ట్రాన్స్ఫర్ కొట్టేసారు. సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ పడేసిండు. ట్రాన్స్ఫర్ మళ్ళీ ఈయన ఏం చేస్తారు? ఏదో ఒక అక్రమంగా ఇరికిచ్చి పడేస్తారు. మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళి తీసి పారేస్తారు. ఇప్పుడు ఈ పిల్లలందరూ రోడ్ల మీద తాటిపత్రాలు వేసుకుని కింద పడుకోవాల్సినటువంటి రాత్రి పూట ఆన్నే ఇక పడుకోవడానికి స్థలం లేదు. చలి ఒకవైపు, మళ్ళీ పురుగులు ఏమైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు ఎటు పోయిండ్రు అంటున్నా. మంచి బిల్డింగ్స్ కట్టుకున్నారు బిడ్డలు. మీరు ఎటు పోయిండ్రు అప్పుడు కట్టినప్పుడు? అప్పుడెందుకు కూర కొట్టలే? మధ్యలోకి వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది అది దాంట్లో ఉండబట్టి వాళ్ళు.
ఎటువైండ్లు మీరు అప్పుడు ఎటువైండ్లు పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇల్లు పర్మిషన్ తీసుకోవాలి కదా, అన్ని పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి అని అడుగుతున్నాం. వాళ్ళేమో మేము కొన్నాం, మా డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మీరేమో మా బెంచాన్ని ఆక్రమించాలని మీరు చెప్తాం. మళ్ళీ మధ్యవర్తి ఉండని ఏం చేయరు, అక్కడ అమ్మినని పట్టుకోరు, ఓని పట్టుకోరు. ఇంత ఘోరం ఆరా నాయన.